రైట్. అయితే ఒక్కసారి మళ్ళీ మనం ఫస్ట్ టాపిక్ వద్దాం సార్. ఏదైతే ఇప్పుడు భూపతి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో దాని మీద ఆంధ్రాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గాని, లేకపోతే ఎవ్వరు కూడా దీని మీద పెద్దగా స్పందించట్లేదు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు మనం కాదు మనం అది పుష్పగా దాని గురించి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. దీని మీద కామెంట్లు పుష్ప గొడవ జరుగుతుంది కదండి. ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి జరుగుతుంది. ఆయన అంటే జనసేన నాయకులు పుష్ప సినిమా రిలీజ్‌కి ముందు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని నీళ్లు జల్లుకుంటే మీ సినిమా ఆర్డర్ ఇస్తామన్న అన్నటువంటి కామెంట్స్ కూడా మనం కొన్ని చూసాం, విన్నాం కూడా. అయితే అంతకు ముందు నుంచి కాదు, అందుకని నేను చెప్తాను. అంతకు ముందు నుంచే ఆయన భార్యకి ఆయన మిత్రురాలు, ఆయనకి మిత్రుడు ఒక ఆయన పోటీ చేస్తుంటే ఆయన ప్రచారానికి వెళ్ళలేదు, వెళ్ళి సంఘీభావం కనపడి వచ్చాడు, ప్రచారం కూడా చేయలేదు. సరే ఉమ్మారెడ్డి మేబీ ఆయన ఇష్టం. కానీ ఆయన వాళ్ళ ఫాదరు మదరు అత్తయ్యలు అందరూ వెళ్ళి కళ్యాణ్ బాబు గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసి వచ్చారు. ఈయన వెళ్ళిన దానికి ఈయన అక్కడికి వెళ్ళేవారు, వెళ్ళిన చాటికి అక్కడ హేళన చేస్తారనుకున్నారు, ఏమో టఫ్ నాకు తెలియదండి. బట్ అప్పటి నుంచి కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఏమైపోయిందంటే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక పావుగా మారిపోతున్నారు. అర్జున్ గారు, బన్నీ గారు, మీ రాజకీయ పార్టీల దాంట్లో పావుగా మారిపోతున్నారు. మీ పుష్ప సినిమా గత 5-6 నెలల నుంచే మొదలైంది. ఎలా రిలీజ్ అవుతుంది మీరు చూస్తూనే ఉన్నారు. ముందే డేటు సుకుమార్ గారు ప్రకటించిన కాడి నుంచి. దీంతో ఏమైపోయిందంటే ఆ జనసేనలో కొంతమంది అభిమానులు దీనికి డెడ్ అగెనిస్ట్గా చేయటం మొదలుపెట్టారు. ఆయన వెళ్ళింది వేరే పార్టీకి కాబట్టి తెలుగుదేశం పార్టీలో వేరే అభిమానులు కొంతమంది కూడా దీని మీద ఎగెనిస్ట్ క్యాంపెయిన్ మొదలు, సినిమా మీద ఒక ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో. ఈవెన్ నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు గారికి ఎగెనిస్ట్గా మండలాధీశుడు నా పిలిపే ప్రమాణం తీశారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పుడు కూడా ఫెయిల్ చేయాలని రాలేదండి. మండలాధీశుడు వచ్చింది చాలాసార్లు ఇబ్బంది అయినా సరే రామారావు గారు పట్టించుకోలేదు. చిరంజీవి గారి మీద దాసనారాయణ గారు మిత్రులు పెద్దల మా ఊరైన ఆయన మేస్త్రి అనే సినిమా తీసి విమర్శించారు. ఎప్పుడు గొడవ జరగలేదు. కానీ ఇంత చరిత్రలో ఒక సినిమాని మొత్తం రాజకీయ పార్టీలన్నీ కలిసి, అన్నీ కాదండి కొన్ని పార్టీలు కలిసి దాన్ని ఫెయిల్ చేయాలని యుద్ధంలా చేసిన బహుశా సినిమా అదేనేమో. దానికి మధ్యలో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చాలామంది అట్లు ఉంటారు. కొంతమంది కష్టపడి పైకి వస్తారు, కొంతమంది సిల్వర్ స్పూనో లేదా స్టెయిన్లెస్ స్టీలో లేదా బంగారు స్పూన్తో ఉంటారు. అలాగా ఈయనకి సామాజిక చింతన పట్ల ఎక్కువ అవగాహన లేదు బన్నీ గారు. కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే అండి, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వీరు చాలా బాగా తనతో పనిచేసే వాళ్ళని మిగతా వాళ్ళ పట్ల చాలా సానుకూల దృక్పథం ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు కానీ బయట వర్గాలు కానీ నాకు తెలిసిన సమాచారం కూడా. ఇవాళ అలాంటి మనిషి అని తెలియపోతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటంటే పబ్లిక్లో ఇంటరాక్షన్ కాదు కాబట్టి వచ్చారు కాబట్టి. కానీ నేను చెప్తున్నానండి, ఆయన మిగతా వాళ్ళతో కంపెనీ ఈ విషయంలో తట్టుకోలేకపోయి ఉంటారు ఈ ట్రోలింగ్ని. ఆయన యాటిట్యూడ్ కూడా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన మేనరిజం యాటిట్యూడ్ ఇస్ నాట్ సినిమా. ఆయన ఎందుకు మెచ్చుకోవాలంటే ఒకటండి, ఈ తెలుగు సినిమా పరిశ్రమలో కానీ ఇండియా సినిమా పరిశ్రమలో రేర్ అకేషన్స్ తప్ప తీసేగా ఒక హీరోకి ఒక లక్షణాలు ఉంటాయి. ఆజానుబాహుడు, అందగాడు, కోటేరు లాంటి ముక్కు, వర్చస్సు, ఈ ఒక పైగా వాచకం, ఒక గాత్రం అంటే ఎన్టీ రామారావు గారిలోనో జగ్గయ్య గారిలాగానో ఎస్వి రంగారావు గారిలోనో లేదంటే చిరంజీవి గారి గాత్రంలాగా ఉండాలని. కానీ ఈయనకేమి లేవండి. ఈయన చాలా షార్ట్గా ఉంటారు. పైగా పోనీ కనుముక్కు తీరు ఆర్య దాని బ్యాచ్ అలా కూడా లేదు. వాచకం కూడా కొంచెం పేలంగా ఉంటుంది. ఇవన్నీ లేని పక్షంలో రాత్రి 2 దశాబ్దాలు రాత్రిని వాళ్ళు కష్టపడ్డాడు. తను ఏం తను డ్యాన్స్ చేద్దామంటే ఆల్రెడీ జూనియర్ అంటారు కూర్చున్నాడు డ్యాన్స్లో. గాత్రం కావాలంటే మిగతా నటులందరికీ ప్రభాస్ గారికో లేకపోతే రామచంద్ర గారు గాత్రం గట్టిగా ఉంది, ఏం చేయాలి పోనే మిగతా. అందుకని ఒక స్టైలిష్ స్టార్గా వెళ్ళాడు. వేదం లాంటి ఎవరు చేయరండి వేదం లాంటి ప్రయోగాలు. ఆయన దేనికి దానికి ఇంట్లో వాళ్ళు వద్దన్నా అక్కడ లాంటి ప్రయోగాలు చేశాడు, నిలబడ్డాడు. ఇవాళ కష్టని కుటుంబం ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. కుటుంబాన్ని ఉంటే మరి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు సీరియస్ గారు, ఎందుకు వేలేడు? ఆ నాన్నగారు ఎంత పుష్ ఇచ్చారు, చిన్నాడు కాబట్టి ఇంకా పుష్ ఇచ్చి ఉంటారు. తన కష్టపడ్డాడు, రాత్రి వాళ్ళు నిలబడ్డాడు. అది కష్టం గుర్తించాలి కదా. డెఫినెట్లీ ఇనీషియల్ స్టేజ్లో కొంతమంది సపోర్ట్ ఉంది. తారకరత్న గారు ఉన్నారు కిల్ స్టేషన్, తెలుసు కదా. తారకరత్న గారు సినిమా మీరు చూస్తే ఒకే రోజు 11 సినిమాలు ఈ ప్రపంచ చరిత్రలో అరంగేట్రమైన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే తారకరత్న గారు. ఆయన 11 రోజులు ఒకే సినిమాకు కొబ్బరికాయ కొట్టారండి. ఆయనకి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం లేదు. ఆయన చాలామంది సపోర్ట్ చేశారు, అందరూ కుటుంబం మొత్తం అంతా సపోర్ట్ చేశారు, ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు కదా. ఎందుకు ఫెయిల్ అయిందండి? ఆయన మంచివాడు వ్యక్తి, కానీ అన్ని కాలం కలిసి రావాలని ఒక మాట. ఆయన మా వాచింగ్ కానీ ఆ పాత్రలు పడాలి, సాంగ్స్ అన్నీ డెడికేషన్ ఉండాలి. అలాంటి ఇన్ని పట్టుకుని సినిమాకి ఫెయిల్ చేయడానికి చాలామంది చూశారండి. కాదు రెండోసారి ఇవాళ ఏమైందంటే, సరే ఆ సంజయ్ థియేటర్ కనుక వస్తే అది ఇప్పుడు కోర్టులో ఉంది.
దాని గురించి ఎక్కువ వ్యాఖ్యలు చేయకుండా నిజంగా కనుక థియేటర్ వాళ్ళు ఇక్కడ పర్మిషన్ రాలేదని చెప్పి ఉంటే అర్జున్ గారు కానీ రష్మిక మందన్న గారు కానీ ఇద్దరు కనుక వెళ్ళుంటే వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి. వెళ్ళుంటే సబ్జెక్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు హీరో అక్కడికి వచ్చినప్పుడు సరే లోపలికి వెళ్ళకుండా పోలీసులు ఆపేసి బాబు నీకు పర్మిషన్ లేదని పంపించవచ్చు లేదా ఇంటికి, అది వేరే సంగతి. పర్మిషన్ ఇచ్చింది పోలీస్ వాళ్ళే అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదండి. లెటర్ కూడా రిలీజ్ చేశారు. లెటర్ రిలీజ్ చేసినప్పుడు మేము ఇది లేదని వచ్చింది కూడా, ఏది మేము రావద్దని కూడా వచ్చింది. కానీ ఎవరైనా అది అర్జున్ గారు రాయారు కదా, ఆ సిటీ నిర్వాహకులకి ఆ థియేటర్ వారికి రాస్తారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి ఆనందం ఈ రోజు పిఆర్ టీమ్ వైఫల్యం అని అంటున్నారు. అంటే అల్లు అర్జున్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇతనికి ఇన్ఫార్మ్ చేయలేదు. అది ఒకటి. రెండోది అక్కడ పోలీసులు కూడా రండి, సరే కొంతమంది విమర్శలు చేస్తాం అక్కడే ఆప్ చేయవచ్చు కదా అన్నారు, అక్కడ దాకా వచ్చింది ఆప్ చేస్తే ఒకటి పోలీసులు ట్రైడ్ దేర్ బెస్ట్. కానీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు ఇష్యూని. దానివల్ల ఏం జరిగిందంటే పోలీసులు వచ్చి సినిమా చూశారు, పక్కన చూడవచ్చు, ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. కానీ బాధాకరం ఏంటంటే అక్కడ అమ్మాయి ఆవిడ చనిపోవటం, తర్వాత వాళ్ళ అబ్బాయి ఎలా జరగటం జరిగిన తర్వాత పోలీసులు వీళ్ళు చెప్పింది ఇన్ఫామ్ చేసిందా 10 నిమిషాలు బయట వచ్చారు వెళ్ళిపోయారండి. ఆయనకి విషయం తెలియదు, అని డిబేటబుల్ అండి. కానీ ఒకటండి, ఆయన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఆ రోజు కేసు పెట్టినట్టు తెల్లారి మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ భర్తను కలిసి తర్వాత డబ్బులు ఇవ్వటాన్ని డెఫినెట్లీ పక్కన పెట్టండి, అది వేరు. సంఘీభావం తెలియజేసి నేను పక్కన ఉంటాను. గవర్నమెంట్ కూడా వారం రోజుల తర్వాత కేసుని తీసి అది మాట్లాడదాను. ఫస్ట్ ఆయన చేయాల్సిన పని నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. ఎందుకు మా పాలకోలు బుల్లోడునో, మా పాలకోలేనండి ఆయన, మా ఊరు ఆయనే, నాన్నగారు అందరూ తెలిసిన వాళ్ళే, దాని గురించి దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మనం ఆ లోపం జరిగింది. నేను చాలామంది సామాన్యులతో మాట్లాడాను. ఇవాళ ఆ తర్వాత ఏదైతే ఆయన కేసు తీసి అరెస్ట్ చేసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలియజేశారు. దీనికన్నా ముఖ్యమండి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అశ్విని వైష్ణవ్ గారితో కలుసుకుని తెలంగాణ ప్రాజెక్టుల కోసం రిప్రజెంటేషన్ తన పని తాను చేసుకోపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న ముందండి. అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని రాగానే అశ్విని వైష్ణవ్ గారు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన కేంద్ర గౌరవ శాఖ మంత్రులు తెలంగాణకి ఏమిస్తున్నాడో ప్రకటించడం మానేసి అల్లు అర్జున్ గారు మా దాన్ని ఖండించాని అల్లు అర్జున్ గారు చెప్పుంటారు కదా, దాంతో రేవంత్ రెడ్డి గారికి తనకు మండదండి. మరి నేను చెప్పింది అది కాదండి. ఆయన వెళ్ళారు తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేయబాబు అంటే దాని గురించి మాట్లాడతాం అనేసి అల్లు అర్జున్ గారు ఆయనకి పని లేదండి ఇంకా కేంద్ర మంత్రి గారికి. ఒకటి. రెండోది గవర్నీలు కృష్ణరెడ్డి గారు, గవర్నీలు బండి సంజయ్ గారు, గవర్నీలు వీళ్ళందరూ కలిసి కూర్చుని దీని మీద ఖండనలో నాకు అర్థం కావట్లేదండి. ఇది రాష్ట్రం గురించి నాకు అశ్విని వైష్ణవ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రావాల్సిన హక్కుల గురించో, లేదండి ఇంతకుముందు మంత్రిగా ఉండే రైల్వే ప్రాజెక్టుల గురించో, లేదా ఇంకో దాని గురించో ఒక మాట గట్టిగా మాట్లాడి ఇంత స్పాంటేనియస్గా స్పందించకుండా వీళ్ళు కావాలని చెప్పి అర్జున్ గారిని అయిపోయింది. తర్వాత కేటీఆర్ గారు ముందు కేటీఆర్ గారు చేశారు. ఇది కూడా రివర్స్లో తీసుకున్నట్టున్నారు. మీకు అర్థమైంది కదా. నేను అక్కడికే ఉన్నాను సార్. అంటే ఏదైనా కానివ్వండి, సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ కేవలం సీఎం పేరు మర్చిపోయినందుకే ఇంతవరకు తీసుకొచ్చారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే లేదు మేము అంటే ఇన్ని రోజులు వేచి చూసింది, ఎందుకంటే రీసెంట్గా అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో ఆయన ఒక మాట అనడం జరిగింది, వ్యవస్థలంటే గౌరవం లేదు అన్న ఒక్క మాటతోటి మొత్తం రివర్స్ అయిపోయిందని అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ 2 రోజుల్లో కూడా మొత్తం అన్ని సెటిల్ అయిపోతాయని దిల్ రాజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సరే, నేను అదే అనేది అంటే ఒక డీల్కి వచ్చారని అనుకోవచ్చా? కేవలం ఇండస్ట్రీ తనను గుర్తించట్లేదు, అందుకే ఇదంతా నేను చేస్తున్నానంటే నా మీద ఒక గౌరవం ఉండాలి, అంటే నేను చెప్పినట్టే జరగాలి అన్నది ఒకటి మనం ఇక్కడ చూడొచ్చా? ఏమండి, పాలకులకన్నీ అలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా వాళ్ళని ఎక్కడా పెట్టాలి అక్కడే పెట్టారు అనే అభిప్రాయం చాలామందికి వచ్చింది. అవును. అలాగే కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు కళ్యాణ్ గారి గురించి మాట్లాడి సినిమా వాళ్ళు ఎవరే అని చూడని మాట కూడా చూశారు మీరు. అవును. కానీ అంత కక్షాదింపు కేసీఆర్ గారు మాట్లాడిన కేటీఆర్ గారు మాత్రం సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనే ఆశ అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చూపించినా, జగన్మోహన్ రెడ్డి గారు చూపించినా వెళ్ళకపోవడానికి కారణం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అంటే గతంలో కూడా కేసీఆర్ చెప్పినటువంటి కొన్ని మాటలు, కళాకారుల్ని మనం ఎప్పుడు గుర్తించాలి, మన కళాకారుల నుంచి మన తెలంగాణ రాష్ట్రం ఇంకొంచెం ముందుకెళ్ళాలి, వాళ్ళని డెఫినెట్గా అందువల్ల డెఫినెట్గా వాళ్ళు వెళ్ళకపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బహుశా కోస్తా రాయలసీమ కొంత న్యాయం చేయాలని చూస్తున్నాము. విశాఖపట్నంకి వెళ్ళిపోమండి, దొబ్బేయండి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానే బాబు రెండయ్యా అంటే వాళ్ళు వెళ్ళలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండయ్యా మేము ఇక్కడ
అన్నీ చేస్తానన్నా వెళ్ళలేదు. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా చలనచిత్ర ప్రముఖ అభివృద్ధి కావాలని కోరుకుంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా వచ్చి ఉంటారు. అంటే ఈ రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఆంధ్రాకి తరలించే ఒక రేవంత్ రెడ్డి గారు కక్షాదిపు అంత ఇప్పుడు ఆయన వేరే విషయాలు ఆయన అరెస్ట్ చేసిన విషయాలు వాటిలో బాధపడి ఉండటం సహజమే కానివ్వండి, ఈ విషయంలో కక్షాది మేము అనుకుంటలేదు. మీరు అన్నట్టు గుర్తించడం కాదు, ఎక్కడైతే మిగతా పార్టీలన్నీ కలిపి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు వచ్చినాయో, కేంద్ర మంత్రులందరూ కలిసి మేము అల్లు అర్జున్ వెనకమానం అన్నారో, తర్వాత ఆయన బద్ధశత్రువుగా భావించే కేటీఆర్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో సపోర్ట్ అని చెప్పి, ఈ మాట అత్త తిట్టినందుకు కాదు కానీ తోటి కోడలు తెప్పినందుకు కానీ ఆయన మీకు అర్థమైంది కానీ డెఫినెట్గా అంటే ఏదైనా కానీ ప్లస్ దాన్ని కాదు ఇవన్నీ అనుకున్నారు కాదండి. ఓకే, ఇతర పార్టీలన్నీ వ్యక్తిగతంగా ఏదో ఆయన పేరు చెప్పినంత మాత్రాన ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి గారు ఒక పేరు చెప్పినంత మాత్రం చేసే మనిషి కాదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్ ఎందుకు ఒకటి చూడండి, రియల్ హీరో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. లెట్స్ బి హానెస్ట్. ఆయన ఎక్కడ ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేసి కష్టపడి కాదండి, ఒక ప్రేమ వివాహం ఎన్ని అంతరాలు ఉన్నా సరే సాధించుకుని ప్రేమ వివాహం చేసుకుని ఒక అనేక వేదనలు ఎదుర్కొని, నేను చెప్పింది వాస్తవం. మనకి పార్టీలు నచ్చినా నచ్చకపోయినా లేకపోతే వ్యక్తులు నచ్చిన నచ్చకపోయినా ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి డెఫినెట్గా నాకు అభ్యంతరం ఉంది. కానీ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో 5 కన్ఫర్మ్డ్ చీఫ్ మినిస్టర్లు, 3 ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లు, ఒక 4 ఏమో వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లు ఉంటే అందరినీ దాటుకుని దమ్ముగా వచ్చాయంటే ఆయన కూడా ఒక విధంగా రియల్ హీరో అండి. ఇప్పుడు కేసీఆర్ గారిని ఐ కెనాట్ కంపేర్ విత్ హిమ్. కేసీఆర్ గారు వచ్చిన ప్రస్థానం ఏంటి, అసలు 2 పార్లమెంట్ సభ్యులు కూర్చుని, నాకు నచ్చమని డిఫరెంట్ ఇష్యూ, అది వేరే సంగతి. 2 పార్లమెంట్ సభ్యులు, అందులో ఒక ఆవిడేమో ఇటు అసలు కేసీఆర్ గారు అంటే గిట్టగా పార్లమెంట్లో ఇటు నుంచి అటు వెళ్ళిపోయే ఆవిడ, మరి ఆయన ప్రముఖ నటి శ్రీమతి విజయశాంతి గారు తెలుసుగా 2009లో తెలంగాణ రాష్ట్రానికి గెలుచుకున్న 2 లోక్సభ స్థానాలు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ దేశంలో మొత్తం అన్ని 542 మంది ఉన్న పార్లమెంట్ సభ్యుల్లో మెజారిటీ సభ్యుల్ని తీసుకుని ఒక రాష్ట్రం సాధించారంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ అట్ ఆల్. సరికి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ఒకటే మా బాధ ఏంటంటే అందరు తీరసీమాంధ్రుల మీద ఆయన మాట్లాడిన పదజాలం ఆ రోజులో బాధ కలిగింది డెఫినెట్గా. తర్వాత పాలనలో బై అండ్ లార్జ్ 99% ఇబ్బంది లేదు. అందువలన నేను కంపేర్ చేయట్లేదు, కానీ ఆయన ఒక విధంగా రియల్ హీరో బియాండ్ సర్టెన్ థింగ్ ఫర్ దట్ ఆ ప్రాంతం కోసం. అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఏదైతే డెఫినెట్గా మిగతా పార్టీలందరూ హేళన చేస్తున్నప్పుడు ఆయన చర్య తీసుకుని ఉంటారు అని అభిప్రాయం. కానీ అల్లు అర్జున్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సాధ్యమంత వరకు సైలెంట్గా ఉంటే మంచిది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆ పని చట్టం తన పని కానూన్ కా హత్ లంబా హే, చట్టం తను పని చేస్తున్నాను దానికి వాళ్ళు వదిలిపెట్టండి. మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజా సమస్యలు దాని మీద దృష్టి పెడదాం. ఇది కూడా నేను ఎందుకు మీరు అడిగారు కానీ చెప్పాలి కాబట్టి ఎందుకు మాట్లాడానంటే, పుష్ప సినిమా ఈ దేశ చరిత్రలో మీరు లెక్క హిందీ అత్యధిక మనం తెలుగు సినిమా వాళ్ళు తీశారు, ఇప్పుడు పోయి హిందీ సినిమా అయిపోయింది. హిందీ సినిమాలో ఈ దేశ చరిత్రలో అత్యధిక వసూళ్ళు వచ్చిన సింగిల్ డేలో వచ్చిన చిత్రం ఏంటంటే జవాన్ అని షారూఖ్ ఖాన్ గారి సినిమా. దాన్ని దాటేసింది ఈ సినిమా. మళ్ళా చెప్తున్నానండి, ఈ ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ ఫస్ట్ డే తీసుకొచ్చిన అత్యధిక వసూళ్ళు బన్నీ గారిది. ఒకటి చెప్పండి, ఈ దేశ చరిత్రలోనే మళ్ళీ చెప్తున్నానండి, ఈ సెన్సేషన్ దక్షిణాదిలో ఉన్న టాప్ 5 సినిమాల్లో బాహుబలి, ఏది మన వచ్చింది కదండి కేజీఎఫ్ 2, బాహుబలి 1, RRR, పుష్ప. అంటే 5 ఈ దేశంలో ఉన్న 5-6 సినిమాల్లో 4-5 సినిమాలు. అందులో ఎవరండి, ఒకటి మా ప్రభాస్ గారు, మా ఊరు పక్కన ప్రభాస్ గారు, నా అసలు మంగళతూరు పాలకొల పక్కనే కదండి. అదే నేను చెప్పుకుంటానండి, అదేంటిది నా తెలుగు జాతి గురించి చెప్పినాను, తెలుగు పెట్టల గురించి చెప్పినా. ఆ పక్కన బన్నీ గారు, ఆ పక్క 2 సినిమాలు ఆయనే కదా. కలికి కూడా వెళ్ళిందండి, వచ్చిపోయాను కలికి కూడా. ఆ పక్కన రామ్ చరణ్ గారు, మా ఊరు మనవడే, మా అల్లు రామన్ గారు కూతురు గారు అబ్బాయి కదా నేను చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు RRR దాంట్లో ఉన్నారు. కాబట్టి తెలుగు వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళినందుకు నేను నిజంగా చెప్తున్నాను అండి, నేను డెఫినెట్గా చెప్తున్నాను. సరే సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. సినిమాల గురించి మాట్లాడాలంటే గోండా సినిమా దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు KD1 #1 తీసుకున్నారు, చిరంజీవి గారు గోండా సినిమాలు, తర్వాత కళ్యాణ్ బాబు గారు, తర్వాత బోళ్ళ మంది అనేక మంది యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈయనకి వచ్చింది ఆ రోజు ఎవరో ప్రవచనం చెప్పారు, ఈ సినిమాతో మొదలైందండి. ఈ లెక్కన చేసుకుంటే పెద్ద కాలుష్యం అంతా టీవీలో వస్తుంది. ఇవాళ పార్లమెంట్లో కొట్టుకున్నారంట, అది చూడొద్దని.
అక్కడికి వస్తున్నాను నేను. సినిమాని సినిమాలాగే చూడాలా, లేకపోతే ఏదైనా సందేశం ఇచ్చే సినిమానే అంటే సందేశాలు ఇస్తేనే సినిమాలు తీయాలా చెప్పండి? సందేశాలు ఇచ్చే సినిమాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ సందేశాలు ఇస్తేనే కానీ సినిమాలు తీయాలంటున్నా. నిన్న ఒక సినిమా మన పోలీసు పెద్ద మాట్లాడుతూ మా పోలీసుని తక్కువగా చూపించారని చెప్పారు. అవును. నిజంగా ఒక వ్యవస్థను కాపాడే దాంట్లో దమ్ముండి వచ్చే ఒక నిజాయితీతో పనిచేయాలని చాకు లాంటి ఒకరు యువతలు వాళ్ళు వస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ వ్యవస్థ వల్ల వాడైపోతున్నాను కొంత ఆవేదన అర్థం ఉంది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అదే సినిమాలో ఒకటి ఉంది, ఏదండి, అవినీతి పడైన వాడిని ఇలా పెట్టి దమ్మున్న వాడికి నేను శాల్యూట్ చేస్తాను, ఆ డిఎస్పీ ఎవరు ఉంటాడు కదా అతను రూపాయి కూడా తీసుకోలే, అతను శాల్యూట్ చేయమంటే నేను తలకాయ వంచి శాల్యూట్ చేస్తానన్న మాట కూడా ఉంది కదా. ఇవాళ అయినా అది అవ్వలేదు సినిమా అనేది. సినిమాని సినిమాగా చూద్దాం. మరీ దుర్మార్గంగా దుష్టంగా ఉంటే వేరే సంగతి. ఇలాగే చాలామంది మార్పు తీర్పు అని మా దూరపు బంధువులు అవుతారులేండి. సినిమా పాపం విశ్వేశ్వర చాలా గొప్ప మనిషి. చాలా సినిమా తీర్పు మార్పు సినిమా తీశారు, గవర్నమెంట్ కూడా రాయితీలు ఇచ్చేది. ఆయన ఎక్కడ ఆ సంస్థ ఎత్తిపోయింది. మంచి సినిమాలు తీయాలి, రైతుల గురించి డెఫినెట్గా నేను ఐఎమ్ ఫర్ దట్. తెలుగు జాతి ప్రతిష్టం పెంచే సినిమాలు కూడా తీయాలి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. వాళ్ళు ఆ సినిమా యాక్ట్ చేశారు, సరదాగా సినిమా నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అందువల్ల దాన్ని మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. వీళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ మా తెలుగువాడు దాటి ఇంత మొత్తం నేషనల్ ఛానల్స్లోనే నేషనల్ మీడియాలోనే మెయిన్ వార్త అయిపోయింది కాబట్టి, అరెస్ట్ వార్త అయిపోయింది కాబట్టి మాట్లాడాను తప్ప యాక్చువల్ లేకపోతే మొత్తం మీడియాలన్నీ మీకు చెప్పాను కదా. ఏం సినిమా ఏదది, దువ్వాడ శ్రీనివాసం గారు, రాజ్ తరుణ్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు, తర్వాత మంచు గారు ఇంట్లో చిచ్చు, ఇంక ఇదే 24 గంటలు గుడ్ ఈవినింగ్ టు సార్ ఇవాళ చర్చా వేదిక. ఇక రాష్ట్ర సమస్యని డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మిగతా చోట్ల కానీ. ఇది దయచేసి టీవీ ఓపెన్ చేస్తే ఇంకా సినిమా వాళ్ళ మీద అసలు రేపు ఏం జరుగుతుంది అని దాని మీద మేము 10 రోజుల క్రితం గుంటూరులోని మిగతా చోట్ల మీటింగ్ పెట్టి అక్కడున్న రైస్ కుంభకోణం మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా బియ్యం వెళ్తుంది, ఏం చేయాలి రైతులకు అనేది ఒక మిగతా రైతు పెద్దలతోనూ లేదా మిగతా ఎక్స్పర్ట్స్తోనూ మాట్లాడి ఒక సమావేశం పెట్టాం. ఏంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు దయచేసానండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు 70 రూపాయలకు 100 రూపాయలు 120 రూపాయలు బియ్యం కొంటున్నారంట. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బియ్యం రీసైకిల్ అవుతుంది, ఎందుకంటే ముత్తక బియ్యం చాలామంది తినలేకపోతున్నారండి. అది బియ్యం పట్టించి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, అది అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డిస్ఫైన్ నేనేమన్నానంటే ఎస్టీసీ అని తెలంగాణ ఎస్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్టీసీ అని ఇప్పుడు 2గా ఉన్నాయి. ఇది ఇంతకుముందు వ్యాపారం చేసేది విదేశాలతో, ఆర్గనైజేషన్ బలోపేతం చేసి ఇక్కడ రైతులకే మీరు 1700 1800 వాళ్ళు అంటున్నారు, 1400 కూడా ఇవ్వట్లేదండి. అందువల్ల వాళ్ళకి 2500 ఇవ్వండి, లేదా కొంత ఇచ్చి కొంత ఏమో వచ్చిన దాత ఇస్తాం, 1800 ఇచ్చేయండి, మిగతాది వచ్చిన దాత ఇస్తాం, 1000 రూపాయలు లాభం చేసుకుంటాం. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి. వాళ్ళందరికీ ప్రభుత్వం ఎక్కడ పోతుంది, 2500 కొనండి. అసలు ఒక్కొక్క రైతు ఎంత ఆనందంతో ఉంటారండి. వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా పంపించి నేను చెప్తున్నా, అక్కడ కంపెనీని ఎస్టీసీని అక్కడ బ్యానం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక జాయింట్గా ఎస్టీసీ టేకప్ చేసి అక్కడ తీస్తే రైతులు ఆనందపడతారు. ప్రాజెక్టులకి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక ఏపీ నుంచే 13 లక్షల క్వింటాలు 2-3 సంవత్సరాల్లో ఎగుమతి అయిందండి. మొత్తం చూసుకుంటే 40 లక్షల 50 మొత్తం ఈ లెక్క చూసుకుంటే 50-60 లక్షల క్వింటాల బియ్యం ఎగుమతి చేసుకుంటే తెలంగాణకు ఒక 20-30 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 34 వేల కోట్లు వస్తుంది కదా అని చెప్పి మీటింగ్ పెట్టి అనేక విషయాల్లో మేము సమావేశాలు పెట్టి చెప్తుంటే 99% వార్త కవర్ చేయట్లేదండి మీడియాలో. మమ్మల్ని ఎలాగో మేజర్ మీడియాలు బహిష్కరించారు, ఎందుకో నాకు తెలియదు. ఎప్పుడో చూపించిన 1% ధన్యవాదాలు చెప్తున్నాను. మేమేం పాపం చేశామండి? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తిట్టాలా, మేము బూతులు తిట్టాలా, లేదా ఇంకొకరిని తిట్టాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, లేదా కేటీఆర్ గారిని తిట్టాలి? పని ఇదేనండి. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ బాబు గారిని, లేదా జగన్ గారిని? ఇది కాదండి. రాష్ట్ర సమస్యల పట్ల, అలాగే తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల, అన్యాయం జరుగుతుంది. 13.5 కోట్ల మంది తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ టేక్ అప్ దిస్ ఇష్యూ. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండి. ఇవాళ రేపొద్దున ఈ జమిలి ఎన్నికలు కనుక ఇదే విధంగా అయిపోతే ఈ ప్రజాస్వామ్యానికి ఆఖరి దినాలుగా మారిపోతున్నాయి. ఎందుకు బంద్ చేసుకుంటే చప్పట్లు తెరుచుకుంటే పరిగెడుతున్నారు? కేంద్రం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నాయకుల్ని కేంద్రంలో ఉన్న అదానీ గారి పార్టీ భయంకరంగా వేధిస్తుంది, వెంటాడుతుంది కేసులు. అంటే వాళ్ళ పాదాల చెంత ఉంటే తప్ప నీ కాల్మొక్తా అని ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర, ఢిల్లీ పాదశాల దగ్గర, రాణి సాహబాల దగ్గర కూర్చుంటే తప్ప దిక్కు లేదు మీ తెలుగు జాతికి అని అంటూ ఉంటుందా? మా తెలుగు బిడ్డలైన డాక్టర్ కోవలక్ష్మి గారు, రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, బండి గారు, దయచేసి ఏదో రోజు అర్థం చేసుకోండి. తెలుగు జాతి ప్రతిష్టను కాపాడండి. ఇక్కడ ప్రాజెక్టులన్నీ తనుగుపోతున్నారు గద్దలాగండి. ఏదో జనరల్కి ఇచ్చేది రోడ్లు ఇచ్చాం, అయ్యా
ఐటీఆర్ హైదరాబాద్కి ఐటీఆర్ 2012-13లో కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే 2014 నుంచి 2024 డిసెంబర్ ఆఖరి వరకు ₹1 కేటాయించలేదు దానికి. ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్ర రాయలసీమకు ₹1 కేటాయించలేదు. కేపీకి తరహాండి బుందేలఖండ తరపై ₹1 కేటాయించలేదు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కేంద్రం ఎందుకు నిలదీయలేకపోతున్నారు? పార్లమెంట్ సభ్యులు 17 మంది ఉన్నారు తెలంగాణ నుంచి, 25 మంది ఉన్నారు, మొత్తం 42 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వెళ్ళి భాజపా ఎందుకు కొడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కొంచెం మాట్లాడమ్మా, డినయింగ్ దట్. బట్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదండి. తెలుగు జాతికి జరుగుతున్న అవమానంతో అవకాశం ఉంది కదా. ఇవాళ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణలో మొన్న రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు మొత్తం అంటే ఉత్తర భారతదేశంలో ఒక జోన్కి మాత్రం వాళ్ళనే పిలుచుకుంటారు, సౌత్ సెంట్రల్ రైల్వేలో మాత్రం అక్కడ అలవ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ? 80% ఉత్తర భారతీయులు, 20% దక్షిణ భారతీయులు అందరూ. ఏది సౌత్ సెంట్రల్ రైల్వేనా? సదర్న్ రైల్వేలోనేమో అభివృద్ధి కోసమేమో 10 కోట్లు కేటాయించి ఒక ఉత్తర రైల్వేకి 7,200 కేటాయిస్తారా? నేను చెప్పలేదు, రాజ్యసభ సభ్యురాలు గారు పార్లమెంట్లో అడిగిన దానికి సమాధానం ఇచ్చిందే చెప్తున్నా నేను. ఏం జరుగుతుంది? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ ప్రజా సమస్యలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దే షుడ్ ఫైట్ ఫర్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది చలసాని శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.